సరే, ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన పుస్తకాన్ని విశ్లేషించబోతున్నాం. ఇది మన వ్యక్తిగత పోరాటాలు, అనారోగ్యాలు, వాటి వెనక ఉన్న మూలాల గురించి ఒక కొత్త కోణాన్ని చూపిస్తుంది. మన జీవితంలో ఎదురయ్యే కొన్ని కష్టాలకు సమాధానాలు వెతకడంలో ఈ విశ్లేషణ ఉపయోగపడచ్చు. ఈ విశ్లేషణ అంతా ఆర్ట్ మాథియాస్ రాసిన బిబ్లికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఫ్రీడమ్ అనే పుస్తకంపై ఆధారపడి ఉంటుంది. ఈ పుస్తకం ఒక చాలా సూటి ప్రశ్నతో మొదలవుతుంది. అసలు ప్రార్థనలు చేస్తున్నా, విశ్వాసమున్నా ఒక వ్యక్తి ఎందుకు అనారోగ్యంతోనే ఉండిపోతాడు? నిజమే కదా? ఈ ప్రశ్న మనలో చాలామందికి ఎప్పుడోకప్పుడు వచ్చే ఉంటుంది. రచయిత ముందు మాటలో చెప్పిన ఈ వాక్యం అదే ఈ పుస్తకం యొక్క మూల సిద్ధాంతం. స్వస్థతకు, పాపానికి మధ్య ఒక సంక్లిష్టమైన సంబంధముందని ఇది సూచిస్తోంది. ఇది మనల్ని లోతుగా ఆలోచింపజేసే ఒక మాట. సరే, అసలు రచయిత ప్రయాణం ఎక్కడ మొదలైందో చూద్దాం. మామూలు పద్ధతులతో పరిష్కారం దొరకని ఒక పెద్ద ఆరోగ్య సంక్షోభాన్ని ఆయనేదుర్కొన్నాడు. ఆ అనుభవమే ఈ పుస్తకం రాయడానికి దారితీసింది. రచయితకు పర్యావరణ అనారోగ్యం అంటే ఎన్విరాన్మెంటల్ ఇల్నెస్ అని తేలింది. దీనివల్ల ఆయన జీవితం చాలా కష్టంగా మారింది. చాలా రకాల ఆహార పదార్థాలకు, బట్టలకు కూడా ఆయన శరీరం ఎలర్జీగా స్పందించేది. ఎంతోమంది పాస్టర్లు ఆయన కోసం ప్రార్థనలు చేశారు. ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. అయినా సరే ఆయన అనారోగ్యం మాత్రం తగ్గలేదు. సరిగ్గా అప్పుడే ఆయనొక కొత్త మార్గాన్ని అన్వేషించడం మొదలుపెట్టాడు. ఇక్కడే ఈ పుస్తకంలో ఒక ముఖ్యమైన మలుపు వస్తుంది. రచయిత ఏమంటాడంటే, తన సమస్య కేవలం శారీరకమైంది కాదు, అది ఆధ్యాత్మికమైనది అని. అసలైన శత్రువెవలో గుర్తిస్తేనే నిజమైన పరిష్కారం దొరుకుతుందని ఆయన నమ్మాడు. ఈ బైబిల్ వాక్యం ఎఫెసీయులు 6:12 ఈ పుస్తకం యొక్క ప్రపంచ దృష్టికి పునాది లాంటిది. అంటే మన పోరాటం కేవలం కంటికి కనిపించే మనుషులతో కాదు, కంటికి కనిపించని ఆధ్యాత్మిక శక్తులతో కూడా జరుగుతుందని ఇది చెబుతోంది. ఇదొక అదృశ్య యుద్ధం. దీనిని మనం అర్థం చేసుకోవాలి. ఈ పుస్తకం ప్రకారం ఈ ఆధ్యాత్మిక యుద్ధమనేది రెండు వ్యతిరేక స్వభావాల మధ్య జరిగే సంఘర్షణ. ఒకవైపు దేవుని స్వభావం అంటే ప్రేమ, ఆనందం, శాంతి. మరోవైపు సాతాను స్వభావం అంటే ద్వేషం, భయం, తిరస్కారణ. ఇక్కడ పాపం అనే పదానికి ఒక కొత్త నిర్వచనమిచ్చారు. పాపం అంటే కేవలం మనం చేసే ఒక తప్పు పని మాత్రమే కాదు, అది శత్రువు స్వభావాన్ని మన ద్వారా బయటికి రానివ్వడం, అంటే ఆ చెడుకు మన జీవితంలో చోటివ్వడం లాంటిది. అయితే ఈ ఆధ్యాత్మిక యుద్ధం అసలు ఎక్కడ జరుగుతోంది? దాని యుద్ధభూమి ఏది? అది బయట ఎక్కడో లేదు, మన లోపలే ఉంది. ఈ పుస్తకం చెప్పేదేంటంటే, మన మనస్సే ఈ ఆధ్యాత్మిక యుద్ధానికి ప్రధాన కేంద్రం. మన ఆలోచనలే యుద్ధభూమి. ఈ ఒక్క విషయం ఆ అదృశ్య యుద్ధాన్ని మన రోజువారీ అంతర్గత అనుభవంగా మార్చేస్తుంది. మన ఆలోచనలే మన ఆయుధాలు, మన బలహీనతలు కూడా. ఈ మానసిక యుద్ధభూమిలో శత్రువు వాడే ప్రధానమైన ఆయుధం ఒకటుంది. అదే నింద. మన మీద, ఇతరుల మీద, చివరికి దేవుడి మీద నిందలు వేయడం ద్వారా శత్రువు మనల్ని బలహీనపరచాలని చూస్తాడు. ఈ నింద అనే వ్యూహం 3 వైపుల నుండి దాడి చేస్తుంది. 1 దేవుడిని నిందించడం, 2 ఇతరులను నిందించడం, 3 మనల్ని మనం నిందించుకోవడం. ఈ 3 రకాల నిందలు మన సంబంధాలను, మన ఆత్మవిశ్వాసాన్ని నాశనం చేస్తాయి. మరి ఈ మానసిక దాడిని ఎలా ఎదుర్కోవాలి? దీనికోసం ఈ పుస్తకం ఒక నిర్దిష్టమైన వ్యూహాన్ని చూపిస్తుంది. ఇది కేవలం రక్షణ కాదు, ఎదురు దాడి చేసే ప్రణాళిక. ఈ బైబిల్ వాక్యం 2 కొరింథీయులు 10:5 మన మనసులో జరిగే యుద్ధంలో గెలవడానికి ఒక ముఖ్యమైన ఆదేశం లాంటిది. మన ఆలోచనలను అదుపులో ఉంచుకోవాల్సిన అవసరాన్ని ఇది నొక్కి చెబుతోంది. ఈ పుస్తకం ఈ ఆదేశాన్ని ఆచరణలో పెట్టడానికి ఒక 3 దశల ప్రక్రియగా వివరిస్తుంది. మొదటది మనలోకి వచ్చే నెగటివ్ ఆలోచనలను గుర్తించడం. రెండవది ఆ ఆలోచన దేవుని సత్యంతో సరిపోతుందో లేదో పరీక్షించడం. మూడవది అది శత్రువు నుండి వచ్చిన అబద్ధమని తేలితే దాన్ని వెంటనే తిరస్కరించడం. ఈ వ్యూహాన్ని విజయవంతంగా అమలు చేయాలంటే మనకు వివేచన చాలా అవసరం. వివేచన అంటే దేవుని సత్యం ఏది, సాతాను అబద్ధం ఏది అని తేడాను గుర్తించగల సామర్థ్యం. ఇది సాధనతో అభివృద్ధి చెందే ఒక నైపుణ్యం. ఇక ఇప్పుడు మనం స్వేచ్ఛను పొందడానికి చాలా కీలకమైన ఒక శక్తివంతమైన ఆయుధం గురించి తెలుసుకుందాం. ఈ పుస్తకం దీనిపై చాలా ఎక్కువ దృష్టి పెడుతుంది. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. ఈ పుస్తకం ప్రకారం మనం ఇతరులను క్షమించకపోవడమనేది కేవలం ఒక భావోద్వేగం కాదు, అది ఒక ఆధ్యాత్మిక బలహీనత.
ఇది శత్రువుకు మన జీవితంలోకి ప్రవేశించడానికి ఒక చట్టబద్ధమైన హక్కును, ఒక చోటును ఇస్తుంది. అందుకే క్షమాపణ అనేది మన ఆధ్యాత్మిక ఆరోగ్యం కోసం తప్పనిసరి అని ఈ పుస్తకం వాదిస్తోంది. మనం ఇతరులను క్షమించకపోతే దేవుడు కూడా మనల్ని క్షమించడు. అంటే ఈ ప్రక్రియలో మన బాధ్యత చాలా ఉంది. అంటే ఇక్కడున్న ముఖ్యమైన విషయం ఏంటంటే, క్షమాపణ అనేది మనల్ని బాధపెట్టిన వాళ్ల కోసం కాదు, మన స్వేచ్ఛ కోసం మనం చేసే ఒక వ్యూహాత్మక చర్య. అది మనల్ని పగ, ద్వేషం అనే బంధనాల నుండి విడిపిస్తుంది. సరే, చివరిగా ఈ సూత్రాలన్నిటినీ రచయిత తన సొంత జీవితంలో ఎలా అన్వయించుకున్నాడో, దానివల్ల ఎలాంటి ఫలితం వచ్చిందో చూద్దాం. ఇది ఈ సిద్ధాంతాలు ఆచరణలో ఎలా పనిచేస్తాయో చూపిస్తుంది. రచయిత తన పాపాలను ఒప్పుకున్నాడు, ప్రత్యేకంగా క్షమించకపోవటం, పగలాంటి వాటిని పరిష్కరించుకున్నాడు. తనలో ఉన్న భయాన్ని కూడా తలిమివేశాడు. దాని ఫలితంగా ఆయన ఆరోగ్యంలో ఒక అద్భుతమైన మార్పు వచ్చింది. ఎప్పటినుండో ఎదురుచూస్తున్న స్వస్థతను కనుగొన్నాడు. ఈ స్లైడ్ రచయిత ప్రయాణాన్ని ఒక్క మాటలో చెబుతుంది. అనారోగ్యం, నిరాశతో మొదలైన ఆయన ప్రయాణం ఆధ్యాత్మిక సత్యం ద్వారా స్వస్థత మరియు స్వేచ్ఛతో ముగిసింది. చివరిగా ఈ పుస్తకం మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతుంది. ఒకవేళ స్వస్థతకు మార్గం కేవలం శారీరకమైనది, మానసికమైనది మాత్రమే కాకుండా ఆధ్యాత్మికమైనది కూడా అయితే, మన ఆధ్యాత్మిక, మానసిక మరియు శారీరక జీవితాలు ఒకదానికొకటి ఎంతగా ముడిపడి ఉన్నాయో కదా! ఈ ఆలోచన ఆరోగ్యం పట్ల మన దృక్పథాన్ని పూర్తిగా మార్చగలదు.